గత ప్రభుత్వ హయాంలో ఏపీ గంజాయికి కేంద్రంగా మారింది. పంజాబ్ రాష్ట్రం తర్వాత ఏపీ వైపే అందరూ చూశారు. దానికి కారణాలు కోకొల్లలు. ముఖ్యంగా మెడిసిన్, ఏదైనా ఆరోగ్య సమస్యలకి మెడిసిన్స్లో గంజాయిని తక్కువ మోతాదులో యూజ్ చేస్తారో అంతవరకు పర్వాలేదు. కానీ దీన్ని సేవిస్తే గనక ఎలాంటి పరిణామాలు ఉంటాయి? మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఇక కుటుంబ సభ్యుల్నే హత్యలు చేసే పరిస్థితికి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు చాలా చూసాం. ముఖ్యంగా భారతదేశంలో దీని సాగు కానీ వాడుక కానీ నిషేధం. విదేశాల్లో అయితే కొన్ని కారణాల వల్ల దీన్ని సాగు చేస్తూ ఉంటారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం గంజాయి సాగుకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. మిగతా అభివృద్ధి విషయంలో కావచ్చు, ఇతరితర ఏదైతే ప్రజలకు మేలు జరిగేటువంటి విషయాల్లో పక్కన పెడితే గంజాయి సాగులో మాత్రం వైసీపీ హయాంలో రాష్ట్రం పేరు మారుమోగింది. పక్క రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అదేవిధంగా ఇటు మహారాష్ట్ర, తెలంగాణకి కూడా వివిధ రాష్ట్రాలన్నిటికీ కూడా సప్లై జరిగింది. దానికి విశాఖ మన్యం కేంద్రమైంది. అక్కడి నుంచే సప్లై జరిగింది అనేటువంటి వార్త. పక్క రాష్ట్రాల పోలీసులు కూడా ఏపీకి వచ్చి సర్చ్లు చేసి కాల్పులు జరిపి ఇలాంటి ఉదంతాలన్నీ కూడా మనం చూసాం. ఈ స్థాయిలో కూడా రాష్ట్రం పరువు పోవడానికి గత ప్రభుత్వం కారణం అయిందని, ఇక ఈగల్ వ్యవస్థని కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఏదైతే యువగళం పర్యటనలో ముఖ్యంగా నారా లోకేష్ చెప్పారు, గంజాయికి సంబంధించి కూడా గంజాయి మోహన్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు జగన్ ఉద్దేశించి. ఎందుకంటే ఆ పర్యటనలో చూసుకుంటే గనక అక్కడున్నటువంటి తల్లిదండ్రులు ఒక్కొక్క రాష్ట్రంలో ఆ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నప్పుడు కూడా, రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేస్తున్నప్పుడు ఆయా నియోజకవర్గాల్లో తల్లిదండ్రులందరూ వచ్చి లోకేష్కి విన్నవించుకుంది ఒకటే, మా పిల్లలు చెడిపోతున్నారు, గంజాయికి బానిసలైపోయారు, మీరే కాపాడాలంటూ కూడా మాట్లాడిన సందర్భాలు చాలా సీరియస్గా తీసుకుని గంజాయిపై ఎలా అయినా ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో ఈగల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఎవరైనా గంజాయి యూజ్ చేసినా, వాడినా, అమ్మినా కఠినమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కూడా. మరి ఈ కూటమి ప్రభుత్వం గంజాయిని నిర్మూలనకి ఎలాంటి చర్యలు చేపట్టింది, అసలు జగన్ ప్రభుత్వంలో ఏం జరిగింది తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో మత్తును ప్రోత్సహిస్తోంది ఎవరు? గంజాయి సాగుకు కారణం ఏంటి? ఈగల్ వ్యవస్థ ఏర్పాటు వెనుకున్న అసలు ఉద్దేశం ఏంటి? వైసీపీ హయాంలో గంజాయి సాగును ప్రోత్సహించారా? ఆ 11,000 ఎకరాల గంజాయి సాగు ఎవరు చేశారు? గంజాయి సాగు చేసిన, అమ్మిన ఆస్తులు జప్తు చేస్తారా? దాదాపు ఇప్పటి వరకు 7 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేయడానికి గల కారణాలేంటి? మత్తు వదిలించడానికి కూటమి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా? మత్తు, ఆస్తులు జప్తు, దీనిపై మనం మాట్లాడుతున్నాం. రైట్, మనకి అంటే ఈ నిషేధిత పదార్థానికి సంబంధించి కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దీన్ని అరికట్టలేకపోతున్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోంది? జగన్ ప్రభుత్వంలో జరిగిన ఈ దారుణం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపెట్టింది మనం చూద్దాం. ప్రస్తుతం మనకి ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు, జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. రామారావు గారు నమస్కారం. అదేవిధంగా చిన్నంశెట్టి చక్రపాణి గారు, రిటైర్డ్ ఎస్పీ వారు. చక్రపాణి గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. మరి ఓకే, చిన్నంశెట్టి గారు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ద డిబేట్ అండి. అదేవిధంగా రఫీ గారు జాయిన్ అవుతారు, సయ్యద్ రఫీ గారు టీడీపీ నుంచి మరికొద్దిసేపట్లో. ముందుగా చక్రపాణి గారితోనే మాట్లాడదాం, ఎందుకంటే వారు రిటైర్డ్ ఎస్పీ, ఇలాంటి కేసెస్ చాలా చూసుంటారు. సో చక్రపాణి గారు, దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడ్డా కూడా అందరి దృష్టి ఏపీ మన్యం జిల్లా వైపే ఉంది. సో గత ప్రభుత్వ హయాంలో గంజాయి అనేది సాగు, అమ్మకాలు ఎక్కువగా జరిగాయంటూ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతాం అంటూ కూడా మాట్లాడుతుంది. మీ కామెంట్ ఏంటి దీనిపై? ఒక వ్యవస్థని కూడా తీసుకొచ్చిందండి, ఈగల్ వ్యవస్థని, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో యాంటీ డ్రగ్స్ ఫోర్సు చాలా గట్టిగా పనిచేస్తుందండి. ఎందుకంటే విశాఖపట్నం సైడ్ కానీ, మన్యం జిల్లాలో కానీ గంజాయి అనేది ఒక పంటగలాగా వాళ్ళు భావించేవాడు. దాని ఎంతవరకు కూడా ఆ ఏజెన్సీ వెళ్ళడానికి, పోలీసులు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారండి. మన్యం జిల్లాల మీద కానీ, వైజాగ్ సైడ్ కానీ అటన్నిటి మీద పెట్టి వీళ్ళందరికి కూడా రోడ్లు వేసి ప్రత్యామ్నాయ పంటను ఏర్పాటు చేసి ఈ గంజాయిని అరికట్టాలని చెప్పి సుమారు ఒక 10,000 ఎకరాల్లో గంజాయి ఉండేదండి.
అవన్నీ కూడా ఇప్పుడు ఐజీ గారు రవికృష్ణ గారు ఉన్నారండి, వాళ్ళు టాస్క్ ఫోర్స్ లో పెట్టారు, ప్రాపర్టీ సీజ్ చేస్తూ ఉన్నారు, జిల్లాగా ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలి అనేది వాళ్ళ ధ్యేయం, గవర్నమెంట్ ధ్యేయం. ఉమ్, ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి కాలేజెస్ లోను హై స్కూల్స్ లోను అన్నిట్లో కూడా సెమినార్స్ పెట్టి ఈ డ్రగ్స్ పిల్లలు దూరంగా ఉంచాలని చెప్పి కూడా పనిచేస్తున్నారండి ఈగల్ ఫోర్స్ అధికారులు. ఒక రకం విధంగా చెప్పాలంటే ఇతర గవర్నమెంట్ కి దీని మీద అంత శ్రద్ధ తీసుకునే ఫోకస్ పెట్టి అంత ఖాళీ లేదు, అంత శ్రద్ధ కూడా తీసుకోలేదని చెప్పాలి మనం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏజెన్సీ ఏరియాలో మార్పు రావాలి, ఆ గిరిపుత్రులందరికీ సహాయం చేయాలి, వాళ్ళ విధానాలను మార్పుకోవాలి, వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి అనే సిద్ధాంతంతో ముందుకెళ్తారు గవర్నమెంట్. ఉమ్, ఎందుకంటే వారికి పంట మీద ఇదే పంట ఇదే చేస్తూ ఉంటున్నారండి. రెండో విషయం, మన ఆంధ్రప్రదేశ్ లో కాకుండా అటు బీహార్, బెంగాల్, వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి చాలా మంది వర్కర్స్ వస్తూ ఉంటారు ఎక్కువ. ఆ వర్కర్స్ లో చాలా మంది ఈ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు, మత్తు మంది అలవాటు ఉన్నవాళ్ళు ఉంటారండి. వాళ్ళు వస్తా పట్టుకొస్తారు. ఇప్పుడు చాలా కేసులు పెట్టారు, సీజ్ చేశారు, ఎంతలాగా పనిచేస్తుంది, కానీ ఇంకా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది, గట్టిగా పని చేయవలసి వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే ఓకే, మళ్ళీ మీతో మాట్లాడతాను. రఫీ గారు మీరేమంటారు? వైసీపీ హయాంలో గంజాయి సాగును